ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని వింటాం. జాగ్రత్తగా కొన్ని నిమిషాలు దేవుని వాక్యం వైపు మీ మనసులో పెట్టండి. మీరందరూ నా వైపు చూడండి. మీ హృదయాలు దేవుని వైపు పెట్టండి. దేవుడు ఏం మాట్లాడతాడు, ఏం విందామా అని వస్తే అలాగే మీరు ఉంటారు. ఏదైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడతారని మీ చెవులన్నీ అటువైపే పెడతారు. ఒకవేళ వినబడకపోతే ఏం చెప్పిందని అడుగుతారు. మరి ఇక్కడికి వచ్చి పక్క వాళ్ళతో మాట్లాడితే ఇంకా రావడం ఎందుకు అని యెషయా భక్తుడు ప్రవచించాడు. నా మందిరం అని మీరు వస్తున్నారే కానీ జీవం గల దేవుని సన్నిధిలోకి మిమ్మల్ని రమ్మన్న వాడెవడని ప్రశ్నిస్తారు. మీకు అందరికి వినబడుతుందా? మా లాస్ట్ వరకు వినబడుతుందా సౌండ్? లేకపోతే ఓకే, మంచిది. ఎందుకంటే మనము కూర్చున్నది మామూలు ప్లేస్లో కాదు. మన హృదయ ఆశ మామూలు విషయం కాదు. మనం ఆరాధిస్తున్నది ఈ లోకంలో ఉన్న మనుషులను కాదు. మనం దర్శిస్తున్నది నాలాంటి నీలాంటి ఈ శరీరముతో ఉన్నటువంటి మనుషులను కాదు. జీవం గల దేవుణ్ణి దర్శిస్తున్నాం. జీవం గల దేవుని మాటలు వినాలని ఆశతో ఇక్కడికి వచ్చాం. కాబట్టి మీరు ఏ టైంకి వచ్చారో, ఇక్కడ టైమింగ్స్ ఏంటో నేను దాని గురించి మాట్లాడను. కానీ దేవుని యొక్క ఉద్దేశము మన హృదయాన్ని చూస్తుంది, మనల్ని చూస్తుంది. మనం ఏ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఏ హృదయంతో దేవుని దగ్గరకు వచ్చాక ఏం చేస్తున్నాం, ఇవన్నీ దేవుడు పరిశీలన చేస్తాడు. ఆయన పుస్తకంలో రాసుకుంటాడని మనం చూస్తాం. సరే, నేను వాక్య భాగంలోకి వెళ్తాను. చూడండి, మలాకి గ్రంథము 1వ అధ్యాయము. మలాకి చివరి పుస్తకం, పాత నిబంధనలో చివరి పుస్తకం ఇది. 1వ అధ్యాయము 2వ వచనం. 1వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందరు. ఏశావు యాకోబునకు అన్న కాడా, అయితే నేను యాకోబును ప్రేమించితిని. ఇదే యెహోవా వాక్కు. 3వ వచనం కూడా వినండి. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేస్తని. ప్రభు సహాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని. పరిశుద్ధుడైన తండ్రి, జీవం గల దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు తండ్రి మీరు మమ్మల్ని దర్శించి మీ గొప్పతనాన్ని వివరింపజేసి మీరు ఎంత గొప్పవారో మిమ్మల్ని స్తుతించేటువంటి మనసు మాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో తండ్రి మా వ్యక్తిగత జీవితాల్లో ఇంకా ఏమైతే కొదువ ఉందో, ఏదైతే లోపం ఉందో తండ్రి, మీరు మీ వాక్యం యొక్క అర్థంలో మాకు చూపించి దాన్ని విని తండ్రి, దాని ప్రకారం మమ్మల్ని మేము తిప్పుకోవడానికి, మీ సన్నిధిలో నిర్దోషమైనటువంటి జీవితాన్ని గడపడానికి మీరు సహాయపడతారని నమ్ముకుని మొలుస్తూ నా ప్రభువును ప్రేమల యేసుక్రీస్తున్నాము స్తుతించి ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. నా ప్రార్థనతో ఏకీభవిస్తే మీరు జాగ్రత్తగా ఈ మాటలను వినండి, జాగ్రత్తగా వినండి. దేవుడు అంటున్నాడు ఒక ప్రవక్తకి, మలాకి అనేటువంటి ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. సరే, ఎలాగో ప్రేమ చూపావు అని ప్రశ్నిస్తే ఒక ఇద్దరిని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. ఏశావుని, యాకోబుని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఏశావు యాకోబులలో ఒకరిని మాత్రమే నేను ప్రేమించాను, ఒకరిని నేను తృణీకరించాను అని ఇక్కడ ద్వేషించాననే మాట ఉంది. కానీ మనము క్రమంగా వింటే తృణీకరించాడు అనేటువంటి మాట సరిపోతుందని నేను అనుకుంటాను.
యాకోబు ఏశావులు ఎవరో మీకు తెలుసు. ఒకే తల్లి కడుపులో నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఇద్దరు. దేవుడు అంటున్నాడు, ఒకరినేమో తృణీకరించాను, ఒకరినేమో ప్రేమించాను. మరి ప్రేమ, ఈ తృణీకారము, ఈ మధ్యలో జరిగినటువంటి సంగతి ఏంటి? ఒకే తల్లి పిల్లలు, ఒకే టైంలో పుట్టినటువంటి పిల్లలు, ప్రార్థిస్తే దేవుడు విని గర్భాన్ని తెరిస్తే వచ్చినటువంటి పిల్లలు వారు. కానీ అంతలోనే అంత వ్యత్యాసం ఏంటి? ఒక వ్యక్తి తృణీకారం పొందడానికి గల కారణం ఏంటి? ఒక వ్యక్తి వాగ్దత్వంలో ఉండేటువంటి లేదా నిబంధనలో ఉన్నటువంటి అంశం ఏంటి? కీర్తనలో 89 కీర్తనలో ఆ సంగతులు ఉన్నాయి. దేవుని యొక్క నిబంధనలో ఒకడు ఉన్నాడు, ఒక ఆయనేమో తప్పిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఈనాడు వింటున్నటువంటి వాక్యంలో ఒక తల్లి, ఒక తండ్రి, ఇద్దరు అన్నదమ్ములు, ఆ అన్నదమ్ముల పిల్లలు, వీళ్ళందరినీ నడిపిస్తున్నటువంటి ఆయన ఒక ఆయన ఉంటాడు, ఆయనే దేవుడు. ఈ అందరూ మీకు కనబడతారు. జాగ్రత్తగా వినండి. మీ ఆలోచనలు, మీ కుటుంబము, మీరు ఎక్కడున్నారు, ఆయన ఎక్కడున్నారు, ఆయన దృష్టిలో మీరు ఎక్కడున్నారు. దేవుని సన్నిధిలో గడిపేటప్పుడు వయసుతో నిమిత్తం లేదు, విద్యార్థులతో నిమిత్తం లేదు, ఏమీ లేదు ఆయన దగ్గర. నీ హృదయం ఎలాగుందో, నీ హృదయంలో దేవుని ఎలాగా తీసుకుంటున్నావో అది చూస్తాడు దేవుడు. ఆ పరివర్తనను చూస్తాడు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇద్దరు వచ్చారు. అందులో నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను అనేటువంటి మాట మలాకి ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నారు. ఈ దినము మరొకసారి నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఒకే తల్లి పిల్లలు, వారేమో వేరే తల్లి పిల్లలు కాదు, ఊరికైనా వచ్చి పుట్టినటువంటి వారు కాదు. వారు ఎంతో ప్రార్థిస్తే కానీ పుట్టినటువంటి పిల్లలు వారు. మరి కారణం ఏంటి చెప్పండి? ఏశావు, ఇప్పుడు ఇందులో పెద్దవాడు ఎవరు? మరి ఏశావు అందరికీ తెలుసు కదా. పెద్దవాడిని ఏమంటాం? జ్యేష్ఠుడు అంటాం. అందరికీ తెలుసా అండి వాక్యము? జ్యేష్ఠుడు అంటారు. సో మరి చిన్నవాడు యాకోబు, జ్యేష్ఠుడేమో ఏశావు. ఈ జ్యేష్ఠత్వానికి ఉన్నటువంటి ఒక విలువ మనకు ఎక్కడ కనిపిస్తుందో చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనకు ఆ సంగతులు అపొస్తలుడైన పౌలు మనకు జ్ఞాపకం చేస్తాడు. జ్యేష్ఠత్వం యొక్క విలువని అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 8వ అధ్యాయంలో 28, 29, 30 వచనాలలో రాయించి పెట్టాడు. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుతాము. ఇందులో ఒక సత్యం ఉంది. సమస్తము సమకూడి జరగడం, అది ఎరిగేటువంటి ప్రజలు ఉన్నారు. మరి నువ్వు ఎరుగుతున్నావా? ఒకవేళ సమస్తము సమకూడి జరుగుతున్నాయి అంటే ఎవరికి జరుగుతున్నాయి అవి? దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో, దేవుని సంకల్పంలో ఎవరైతే ఉండి ఆయనలోకి వచ్చారో వారి విషయంలో సమకూడి జరుగుతున్నాయి. మరి సమకూర్పులో ఏమేమి ఉన్నాయి? మంచి ఉంది, చెడు ఉంది. నువ్వు అనుభవిస్తున్న నీ జీవితం అంతా ఉంది. అయితే ఈ అన్నిటికీ గల కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ. సో దేవుని ప్రేమలో నీవు ఉంటే సమస్తము సమకూడి జరుగుతున్నావని నువ్వు ఎరగాలి. అయితే ఆ పిలువబడిన పిలుపు వెనకాల ఆయన సంకల్పం ఉందని 29వ వచనంలో ఒక మాట ఉంది. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. ఇక్కడ మనం జ్యేష్ఠత్వం గురించి మాట్లాడుతున్నాం. ఏశావు జ్యేష్ఠుడు. ఇక్కడ రక్షణ నూతన నిబంధనలో భూమిలకు
అపొస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు. జ్యేష్ఠత్వం అంటే ఎవరు? ఎవరిలో నూతనంగా జన్మిస్తే ఆయన జ్యేష్ఠుడు. బైబిల్ జ్ఞానము మీకు ఎందుందో నాకు తెలియదు, కానీ యేసు క్రీస్తులో రక్షణలోకి వచ్చినటువంటి వారే ఆయనతో సమానమైనటువంటి జ్యేష్ఠత్వపు హక్కును కలిగి ఉన్నాడని అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఇక్కడ మరొకసారి చదువుతున్నాడు, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడైనట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారెందుకు వారిని ముందుగా నిర్ణయించాను. ఇది సంకల్పం, ముందుగానే నిర్ణయించడం. దేవుడి సువార్తను ఎంతమంది వినలేదు? ఎంతమంది ఎన్నిసార్లు పత్రికలను చదవలేదు? మరి మీరు మాత్రమే ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? మిగతా వారంతా వారి వారి పనులలో ఎందుకున్నారు? కారణం ఏంటంటే దేవుని సంకల్పంలో నీవు ఉన్నావు, దేవుని పిలుపులో నీవు ఉన్నావు. వచ్చి ఇక్కడ కూర్చొని దేవుని మాటలు వినాలనేటువంటి ఆశతో కూర్చున్నావు. ఇక్కడ ఆ జ్యేష్ఠత్వం యొక్క హక్కు, జ్యేష్ఠత్వం యొక్క ఆ విలువని నీకు ఆపాదించాడు ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా. సో ఇక 30వ వచనంలో, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచానో, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చానో, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరచాను. ఈ 3 వచనాలు మనం చూస్తూ ఉంటే నూతన నిబంధనలో నీవు ఉన్నావు. మరి మలాకి ఏం చెప్తున్నాడు? మలాకి ద్వారా దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడు? అక్కడ ఇద్దరు ఉన్నారు, అందులో ఒకడు జ్యేష్ఠుడు, ఒకడేమో చిన్నవాడు. మరి చిన్నవాడిని నేను ప్రేమించాను, ఆయనను నేను ద్వేషించాను, ఏశావును ద్వేషించాను. కారణాలు ఏంటి? కారణం ఏంటో మనం చూస్తే మన ఆలోచన విధానం ఎలాగుందో, నువ్వు ఆయన ప్రేమలో ఉన్నావా, ఆయన తృణీకరించేటువంటి గుంపులో నీవు ఉన్నావా అనేటువంటి సంగతిని ఈ దినం తేటతెల్లమై చేసుకొని వెళ్ళాలి. చూడండి, ఆదికాండము 25వ అధ్యాయంలోకి వస్తే నేను మీకు చకచకా 9 విషయాలు జ్ఞాపకం చేస్తాను. మీరు తర్వాత నెమ్మదిగా ఇంటి దగ్గరికి వెళ్ళాక ధ్యానించండి. బెరయ సంఘస్థుల వలె ఇక్కడ నిలబడి చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా కానీ వయసుతో నిమిత్తం లేకుండా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు వినండి, ఆ తర్వాత వెళ్ళి ఈ గ్రంథాన్ని విప్పండి. నేను చెప్పినా ఎవరు చెప్పిన బోధలు ఇలా ఉన్నాయో లేవు అని పరిశీలన చేసుకొని దాని ప్రకారం బ్రతకడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు చూద్దాం 25వ అధ్యాయంలో 25వ అధ్యాయంలో మనకు ప్రాముఖ్యమైన సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. 31వ వచనం. 31వ వచనంలో, అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేను నా కుమ్మని అడగగా ఏశావు అంటాడు, నేను చావుపోవచ్చున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనేను. 34వ వచనం, యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావు పిచ్చాను, అతడు తిని త్రాగి లేచిపోయాను, అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాను. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటో నేను చెప్తాను. ఏశావు జ్యేష్ఠుడు, ముందు పుట్టినటువంటి వ్యక్తి. ఆయన చేసిన పని ఏంటంటే 34వ వచనం చివరి భాగంలో ఉంది, అతడు తిని త్రాగి అతడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రీతిగా ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని ఏమనుంది అక్కడ? అమివేశనుందా? తృణీకరించను అని ఉంది. తృణీకరించడం అంటే ఏంటండి? ఎంత ఎంత సింపుల్ గా ఇలా ఎలాంటి ఎందుకులే, అసలు దాని విలువేందులే, ఆయన విలువేందులే అని అంటారు కొంతమంది. ఆయనతో ఏంటి అని అంటారు కొంతమంది. అంత సింపుల్ గా ఆయన తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించను అనేటువంటి మాట రాయబడింది. మరి దేవుడు ఏం చేశాడు? మరి మలాకి ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు చేస్తున్న మాట ఏంటి? జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటి? బాబు, నీవు దేవుని తృణీకరిస్తే నేను నిన్ను తృణీకరించేస్తా, నువ్వు నన్ను తృణీకరిస్తే నేను
నేను తృణీకరిస్తా అన్నట్టుగా ఈ పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడి యొక్క జ్యేష్ఠత్వాన్ని దేవుడు ఇచ్చిన, ఇది ఎలా వచ్చింది ఆయనకి? మరి సహజ సిద్ధంగా వచ్చినటువంటి జ్యేష్ఠత్వం. మరి ముందు పుట్టాడు కాబట్టి ఆయన జ్యేష్ఠత్వం వచ్చేసింది. దాన్ని ఎంత సింపుల్ గా తృణీకరించాడంటే, ఈ లోకంలో ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. ఒకటే పూట. ఆలోచన చేయండి. దేవుని యొక్క రక్షణని, దేవుని యొక్క సన్నిధిని, దేవుని మాటలని, దేవుని మందిరాన్ని ఒక్క పూట కూటి కొరకు ఇలాగ తృణీకరించి పోదాంలే, ఏమనుభవిస్తాంలే, ఆడేముంటుందిలే, ఏముంటుందండి? ఒక భక్తుడు రాస్తాడు, తేజోవాసుయ నివాసము చేరాలను నాశయ. తేజోవాసులు ఎక్కడ ఉంటారండి? తేజోవాసుల స్వాస్థ్యం అని ఇవ్వాలని ప్రభు అంటే, నువ్వు ఈ లోక స్వాస్థ్యం గురించి ఆరాటపడతావేంటి? ఈ లోకంలో ఒక పూట తినకపోతే చచ్చిపోతారన్నంత ఇంట్లోనే ఉండి దేవుని సన్నిధికి దాన్ని నిరాకరించినట్టు ఇలాగ చేస్తే దేవుడు అన్నీ చూస్తాడు. నిజంగా దేవుని యొక్క సన్నిధి ఎంత మనోహరము, ఎంత మహిమాన్వితం అంటారు ఆయన భక్తుడు. ఇక్కడ ఏశావు ఆశించింది ఏంటండి? ఒక్క పూట తన శరీరాన్ని ఆకలికి ఓర్చుకునే విధానం. అంటే ఈ లోకంలో తన శరీరమే. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి కొంచెం పక్కకి జరిగి ఒక మాట అంటాను. నువ్వు ఇలా గొప్పగా బ్రతికావనుకుంటాను, ఎంతనన్నా తిను, అసలు ఏ లెవెల్లో తిను, చచ్చిపోయావనుకో, నీ శరీరాన్ని సుఖపెట్టడానికి నువ్వు ఎంతన్నా చేయవు, ఒక్క దినం నువ్వు చచ్చిపోయావనుకో, ఈ లోకాన్ని విడిస్తే నీ శరీరము నీతో పాటు వచ్చేస్తుందా అండి? వస్తుందా? చెప్పండి, ఎవరైనా వస్తుందని చెప్పండి. మరి కాన్ఫిడెంట్ ఎందుకండి? నీ ఆరాటము, దేవుని యొక్క సన్నిధి నుంచి దూరం పోయేటువంటి ఆసనము, నీ శరీర పోషణకై నువ్వంతగా పాటుపడితే అది నీతో రాదని దేవుని వాక్యం చెబుతుంది. నీతో రాని దాని కొరకు నువ్వు ఇంత పోరాటం చేస్తే నిత్యత్వము దేవుడు నీతో ఉంటుండే కదా. మరి ఆ ఆలోచన ఉండాలి కదా. పరలోకపు సంబంధమైన ఆలోచనలు నీకు ఉండాలి. ఇప్పుడు ఏశావు ఎందుకు తృణీకరింపబడ్డాడు, ఎందుకు ద్వేషింపబడ్డాడు? అర్థమైంది కదండి. మొదటి పాయింట్, ఆయన ఈ లోక శరీరాన్ని, ఈ లోకం మీదనే ఆయన ఆశ పెట్టుకున్నాడు. పరలోక సంబంధమైన ఆలోచన అతనికి లేదు. పరలోక సంబంధమైన ఆశ ఎవరికైతే ఉంటుందో వారు దేవుని చేత ప్రేమించబడతారు. దేవుని చేత నువ్వు ప్రేమించబడితే నీ బ్రతుకులో సమస్తము సమకూడి జరుగుతాయి. దేవుని చేత నువ్వు ప్రేమించబడితే నీవు దేవుని చేత మహిమపరచబడతావు. ఆయన మహిమ కొరకై నువ్వు నిలబడతావు. ఆయన మహిమార్థమై ఒక సాక్ష్యముగా నువ్వు అక్కడ సంఘములో, సమాజంలో నిలబడతావు. ఇది తెలియని భక్తులు ఏదో నా సన్నిధికి ఎందుకు వస్తున్నావు అని ప్రశ్నించినా ఏదో రావాలి కదా, లేకపోతే మళ్ళీ ఏమవుతుందని భయంతో వచ్చినట్టుంటా. ఎప్పుడు తన కామంతో ఎరుగును, గాడిద తన సొంత వాణితోటి తెలుసుకును. ఇశ్రాయేలు ప్రజలకు, నా ప్రజలకు తెలివి లేదంటాడు దేవుడు యెషయా గ్రంథంలో. దేవుని ప్రజలు తెలివెందుకు లేదు? మరి ఎందుకు లేదండి? దేవుని యొక్క శక్తిని నువ్వు తెలుసుకోకపోతే ఆయన దగ్గరికి నువ్వు రావు. జ్వరం వచ్చినటువంటి వాళ్ళు ఈ కాలంలో చాలా మంది, ఎంతమంది ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తారండి? పాపం ఆయన వదిలేసి ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్తున్నారు. ఎప్పుడు కనీసం లేదు, స్పెషలైజేషన్ ఉండాలి, ఆయన ఎండీ చేసి ఉండాలి, ఆయన ఎంతో మందిలో చూసి ఉండాలి. ఇన్ని ఆలోచనలు చేస్తాం కదా. అంటే ఆయన స్థాయిని నువ్వు అంచనా వేసి ఆయన దగ్గరికి వెళ్తావు కదా. మరి దేవుని యొక్క స్థాయిని అంచనా వేయడానికి లేదా? దేవుడు ఎవరండి? ఇంత పెద్ద గ్రంథంలో ఆయన అసలు ఈ దైవపుత్రులలో నీ వంటి వాడు ఎవరు లేని పాడతాం. మరి ఆయన అంత తక్కువ అనిపిస్తామేంటి? అంత సింపుల్గా తృణీకరిస్తామేంటి? నీ భక్తి జీవితము ఒకనాడు ఆయన చేతిలో ఇలాగా
తోసివేసినట్టుగా అవ్వకూడదు. అలా అవ్వకూడదు అంటే నీ భక్తి జీవితము ఆయన మెచ్చేదిగా ఉండాలి. నువ్వు ఇక్కడ కూర్చున్నా నీ హృదయం ఎక్కడ ఉందో ఆయన చూస్తాడు. లేకపోతే సుఖాలను భార్య దగ్గరకు వచ్చిన ఆ స్త్రీ నీకు ఎంతమంది పెళ్లిళ్ళు అంటే ఆమె అబద్ధం చెప్తే దేవుడు నిజం చెప్పలే, నిజం చెప్పలే, ఆమెను మార్చేశాడు. అమ్మా నువ్వు తప్పుకి అబద్ధం చెప్తున్నావు, ఇప్పుడు నాయకుడు ఆయన వాడు కాదు అని చెప్పిస్తాడు. దేవుడు హృదయ అంతరంగమును పరిశీలన చేసేటువంటి దేవుడు. మనుషులలో నరపుత్రుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు అంటాడు. అసలు మనం ఏ పాటి వాడమండి? అయినా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన సంకల్పంలో నేనున్నా. ఎంత గొప్ప పాఠం అది. మరి అంత గొప్ప దేవుణ్ణి స్తుతించడానికి వస్తే ఎంత భయభక్తులతో రావాలి, ఎంత భక్తితో ఆయన సన్నిధిలోకి ఉండాలి. ఏశావు ఈ లోకాన్ని ప్రేమించు, ఈ లోకంలో ఉన్న తన శరీరాన్ని ప్రేమించి ఆయన తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించుకున్నాడు. తృణీకరిస్తే ఆయన దేవుని చేతిలో దేశింపబడినట్టుగా ఇశ్రాయేలు ప్రజలు జ్ఞాపకం చేస్తున్నాడు. జ్యేష్ఠత్వంలో ఉన్నటువంటి ఇంకొక మాట నేను చూపిస్తాను. 27వ వచనంలో 27వ అధ్యాయంలోనే ఉంది. ఆదికాండము 1వ వచనంలో ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడని ఏశావుతో, నా కుమారుడా ఇట్లా నేను ఇంకా చావబోతున్నాను, నేను చచ్చిపోయే ముందు నువ్వు నాకు మంచి వంటకం చేసి పెట్టు, నేను తిని నిన్ను ఆశీర్వదించి వెళ్తానని పెద్ద కుమారుని పిలుచుకున్నాడు దగ్గరికి. ఎవరిని పిలుచుకున్నాడు? యాకోబుని పిలుచుకున్నాడా? అర్థమవుతుంది కదండి. జ్యేష్ఠ కుమారుడికి తండ్రి ఇచ్చేటువంటి ఒక విలువ అది. జ్యేష్ఠ కుమారుడు ఎవరితో మాట్లాడాలనుకుంటాడు? తండ్రి ఎవరితో మాట్లాడాలనుకుంటాడు? జ్యేష్ఠ కుమారుడితో మాట్లాడాలనుకుంటాడు. ఆయనతో పిలిచి మరి యాకోబు పిలవలేదు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను నన్ను పిలిచాడు. యేసుక్రీస్తు ద్వారా ఈ దినము నిన్ను నన్ను పిలిచాడు. జ్యేష్ఠ కుమారుల జాబితాలో ఎవరున్నారని మనం అందరం ఉన్నాం. నీవు నేను ఆ భేదం లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా మనం అందరము జ్యేష్ఠ కుమారుల జాబితాలో ఉన్నాం. దేవుడు నేరుగా పిలిచి మాట్లాడి ఆశీర్వదిస్తాడు అనేటువంటిది ఎవరికి ఉంటుంది? జ్యేష్ఠత్వం పొందేటువంటి వారికి ఉంటుంది. రెండో మాట నేను మీకు చూపిస్తాను. జ్యేష్ఠత్వంలో ఈ 27వ అధ్యాయంలోనే 15వ వచనం చదవండి. తన జ్యేష్ఠ కుమారుడకు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంకా తన యొక్క ఉండేను కనుక. చాలు చాలు. ఏం వినాలనుకుంటున్నాం ఇప్పుడు మనం? జ్యేష్ఠ కుమారుడికి ఏమున్నాయంట? సొగసైనటువంటి వస్త్రాలు ఉన్నాయంట. అవి ఎంత సొగసో ఇక్కడ ఏం రాయబడలేదు, కానీ ఎంత చక్కని వస్త్రాలు ఉంటాయో మరి. దేవుడి తన వాక్యంలో సొగసు అయిన వస్త్రాల నుంచి సొగసు అని రాశాడంటే ఎంత అందమైన వస్త్రాలు మరి. ఇది ఎవరికి ఉంది? జ్యేష్ఠత్వం పొందినటువంటి వాడికి ఉంది. తండ్రి ఎవరిని ప్రేమిస్తున్నాడు? జ్యేష్ఠ కుమారుని ప్రేమిస్తున్నాడు. తండ్రి ఎవరితో మాట్లాడాలనుకుంటున్నాడు? జ్యేష్ఠ కుమారుతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఎవరిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు? జ్యేష్ఠ కుమారుని ఆశీర్వదించాలి. ఎవరిని కనపరచాలనుకుంటున్నాడు వస్త్రాలతో? జ్యేష్ఠ కుమారుని. ఇన్ని ఆతిథ్యతలు ఉంటే మరి జ్యేష్ఠ కుమారుడు ఏం చేశాడు? మరి ఈ లోకాన్ని ప్రేమించి పరలోకం యొక్క విలువ తెలియక, ఒకనాడు నేను ఈ లోకాన్ని విడిస్తే నేరుగా నేను దేవునితో ఉంటాననే ఆ సంగతి మర్చి ఈ లోక వ్యాపారంలో, జీవన వ్యాపారంలో చిక్కుబడి కొట్టుకొని పోతా ఉన్నాడు. ఎపిల్లకు రాస్తూ ఒక మాట అంటాడు, చదవండి. 2వ అధ్యాయంలో ఎపిల్లకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఎంతో భయంకరమైనటువంటి సలహా ఇస్తున్నారు పౌలు. జీవము గల దేవుణ్ణి విడిచిపోయేటువంటి విశ్వాసం లేని దుష్ట హృదయం ఎవరిని అందైనా ఒకవేళ ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ ఉంటే మీరు మీరే బుద్ధి చెప్పుకోండి అని కూడా ఇక్కడ కింద ఉంటుంది. చూడండి 15వ వచనం. పాపము వలన
కలుగు భ్రమ చేత మీరు ఎవరినూ కఠినపరచబడకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనుడి. ఒక మాట దైవికంగా మాట్లాడితే నువ్వు నాకు చెప్తావంటారు. ఎవరికి ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఏమైనా ఆస్తి అడుగుతున్నారా? ఏమడుగుతున్నాడని ఏం చెప్తారండి? నిన్ను పరలోకంలో చేర్చాలనే కదా ఆయన ఆశ. పాపరహితుడిగా నిన్ను మార్చాలనే కదా. నీ మీద ఉన్న ఇక్కడ అంటితే ఇలా చూస్తే నన్ను ముట్టుకుంటామని కొందరు చూస్తుంటారు. అరే దుమ్ము దుడుపుతున్నాయంటే అవునా సరే అంటారు. కానీ కొందరు అంటారు నువ్వేం నాకు చెప్పారంట. ఏంటిది? ఇది సాతాను స్వభావం. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, దేవుని మాటలు నీకు నేరుగా తగులుతున్నప్పుడు వాటిని నువ్వు వినలేదనుకో, ఇలాగ తీసేసిపోయినావనుకో, ఇక నీలో మార్పు రా. ఇక్కడ అంటున్నాడు, ఒకవేళ అలాగే ఉంటే ఏంటంటే పాపం ఏం చేస్తుంది అంటుంది ఇక్కడ? భ్రమ చేస్తుందంట. భ్రమ. ఆదాము హవ్వలని అంతసేపు చూసినా ఆ తర్వాతనే అదేదో అందంగా కనిపించిందని రాసుకున్నట్టు. అరే ఇంతవరకు అక్కడే తిరిగారు. ఎప్పుడైతే సాతాను వచ్చి అవునా అది తినమని అది వద్దనడా అని అనేసరికి అప్పుడు మళ్ళీ చూస్తే అది చాలా అందంగా కనిపించిందంట. ఆ మధ్యలో ఉన్న ఫలం. ఈనాడు పాపము కూడా ఎవరైనా వచ్చి అని అంటే దాన్ని చాలా బాగుంది అని పడిపోయే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి పాపము మనల్ని భ్రమ పెడుతుంది. భ్రమ అంటే ఏంటండి? మేము ఏం చేసినా పరలోకం పోతాంలే అని మనం భ్రమలో ఉంటాం. కొంతమంది ఏమైనా చూస్తున్నారులే మనం ఏం చేయాలి అని భ్రమలో ఉంటాం. ఇప్పుడు వస్తుందా రెండవ రాకడ ఎప్పటి నుంచో చెప్తున్నారు అది రాదులే అని భ్రమలో ఉంటాం. కానీ నువ్వు వెళ్ళినా ఆయన వచ్చినా ఏది ముందైనా జరగాల్సిన కార్యం జరుగుతుంది కదా. ఈ జీవ గ్రంథంలో ఉండే నెరవేరుతాయి కదా. కాబట్టి నువ్వు భ్రమ పెట్టేటువంటి ఈ సాతాను యొక్క దాని నుంచి నువ్వు విడుదల పొందాలి. గమనించాలి దేవుని వాక్యాన్ని, ఈ దిద్దుబాటుని ఎవరు చెప్పినా, అది నీ కడుపులో పుట్టిన పిల్లవాడు చెప్పినా నువ్వు విని అది నిజమే అయితే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడే నువ్వు జీవం గల దేవుని సంఘంలో ఒక సభ్యుడవుతావు. సో ఇక్కడ ఏశావు యొక్క జీవితంలో ఇన్ని ఆధిక్యతలున్నా ఆయన తృణీకరించాడు. మరి యాకోబుని ఎందుకు ప్రేమించాడు అని అంటే చూడండి, యాకోబు అనే పేరుకి అర్థం ఏంటండి? ఇది నేను తప్పని అంటాను. ఎందుకంటే ఆయన సహజ సిద్ధంగా మోసం చేయాలనే ఆలోచన ఆయనకి లేదండి. మీరు గమనించండి, యాకోబు అనే పేరుకి ఇక్కడ అర్థం ఏముందంటే రెండో అర్థం ఉంటుంది. ఆదికాండము 25వ అధ్యాయంలోనే 24-25లో లేదా 26వ వచనంలో యాకోబు అను పేరు పెట్టబడను అన్నప్పుడు ఫుట్నోట్లో ఒక మాట ఉంది, మడిమెను పట్టుకుని వాడు లేక మోసగాడు అని రాస్తుంది. మడిమెను పట్టుకొని పుట్టినటువంటి వ్యక్తి. సో ఇక్కడ ఎందుకు మోసగాడు కాదని అనడానికి నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు 20 తర్వాత ఇప్పుడు కోల్పోయింది ఏంటంటే జ్యేష్ఠ కుమారుడు కోల్పోయింది. మొట్టమొదటిది ఏమో జ్యేష్ఠత్వము. మరి రెండవది తన ప్రమేయం లేకుండానే ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. పాపం తండ్రి పిలిచాడు, నాకు ఇట్లా తినాలనిపిస్తుందంటే ఆయనకు వెళ్ళాడు. ఆయన వెళ్ళినంత లోపలే రిబ్కా వాళ్ళ అమ్మ విన్నది. వాళ్ళ అమ్మ పాపానికి జాగ్రత్తగా విన్నది. ఒక అమ్మ ఉంటుందని చెప్పాను కదా ఈ సంభాషణలో, మన ఈ వాక్యంలో ఒక అమ్మ ఉంటుంది కదా. ఆమె ఎవరో కాదు, ఎవరండి? విని అప్పుడు రిబ్కా విని ఎందుకు వింది? తన కుమారుడు, చిన్న కుమారుడు అంటే ఎవరికి ఇష్టం? తల్లికి ఇష్టం. పెద్ద కుమారుడు అంటే తండ్రికి ఇష్టం. ఇప్పటికి అదే నడుస్తున్నట్టుంది. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. మరి జాగ్రత్త. సరే, ఏదేమైనా మన వాక్యానుసారమైన ఆలోచనలోకి వెళితే రిబ్కా విని ఆమె ఏమంటారు తెలుసా? ఆ శాపము నా మీదకి వచ్చును కాక అంటది. 27వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. బాబు నువ్వు వెళ్ళు, ఇలా మీ నాన్న అంటుంటే నేను విన్నాను, నువ్వు వెళ్ళి ఎలాగైనా ఆ వస్త్రాలు నువ్వేమి నీ పని ఏంటి? నీకు వేట చేత కాదు, వేట పని కాదు నీకు వచ్చిన పని వేరు. అయితే నేనే చేసేస్తా, ఆ వస్త్రాలు నీకు ఇచ్చేస్తా, నువ్వు వెళ్ళు. అవన్నీ బైబిల్లో ఉన్నాయే చెప్తున్నాను, నేనేదో కథ చెప్పట్లేదండి. ఉన్నది చెప్పాను, టైం తక్కువ తీసుకున్నామని అలాగే చెప్తున్నాను నేను.
సో నువ్వు వెళ్ళు అంటే ఆయన ఏమంటాడు తెలుసా, ఎంత గొప్పగా అంటాడంటే 12వ వచనంలో, ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచిన ఎడల నా మీదకి శాపమే కానీ ఆశీర్వాదం తెచ్చుకోనని అంటే ఆమంటది, అయ్యో నా కుమారుడా ఆ శాపము నా మీదకి వచ్చును గాక. ఇక అప్పుడు స్టార్ట్ అయింది. ఆమె జస్ట్ డైరెక్ట్ చేస్తే యాకోబు మొత్తం అందులో లీనమైపోయాడు. లీనమైపోయి 3 అబద్ధాలు చెప్పాడు. ఫస్ట్ మొట్టమొదటి అబద్ధం ఏంటో తెలుసా? చూడండి ఈ మాట 19వ వచనం. అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడును అంటాడు. ఇక స్టార్ట్ అయిపోయింది అబద్ధాల పర్వం. మొట్టమొదటిది నువ్వెవరంటే నేను యాకోబు అంటలేడు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుని అనేస్తున్నాడు. రెండవ అబద్ధం ఏంటి? 20వ వచనం. ఇంత తొందరగా వచ్చావు ఏంటి, నీకు ఎట్లా దొరికింది అని అడిగితే ఆయన అంటాడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుకు చేతనే అని చెప్పాడు. ఇది నిజమేనా అండి? అబద్ధం. 3వ అబద్ధం ఏమడుతుంది చూడండి, 24వ వచనం చదవండి. ఏశావు అను నా కుమారుడు నీవేనా అంటే యాకోబు నేనే అంటాడు. మళ్ళీ 3 సార్లు తన తల్లి యొక్క అబద్ధం ఆడేశాడు. ఆ తర్వాత ఆశీర్వాదాన్ని తెచ్చేసుకున్నాడు. ఆ మరుక్షణమే ఏశావు చేశాడు. తక్షణమే ఆ వేట అనేటువంటి దాన్ని తీసుకొని వచ్చేసాడు. తక్షణమే అని రాస్తుంది దగ్గర 30వ వచనంలో, యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుటి నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చాను. ఇది ఆయన పొందుకున్నటువంటి ఆశీర్వచనం. ఈయన తొలగించుకున్నటువంటి ఆశీర్వచనం. ఇక్కడ యాకోబును దేవుడు ఎందుకు ప్రేమించాడనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేయాలి. ఇంత చేసిన యాకోబును దేవుడు ఎందుకు ప్రేమించాడు? యాకోబు 28వ అధ్యాయంలో చూడమాట, ఇక్కడ చూడండి 4వ వచనం. 4వ వచనంలో ఒక మాట ఉంది, ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతను దీవించి 5వ వచనం, యాకోబును పంపివేశాను. ఎక్కడికి పంపిస్తాడండి? మొదటి వచనంలో ఉంటుంది, నువ్వు కనాను కుమార్తెలలో యువతను వివాహము చేసుకోకూడదు. ఇది ఎవరి ఉద్దేశం? ఇది తల్లిదండ్రుల ఉద్దేశం. తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటంటే నువ్వు కనానులో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరిని కూడా వివాహం చేసుకోకూడదు. మరి ఎక్కడికి వెళ్ళాలి? మన వాళ్ళు ఒక దగ్గర ఉన్నారు, నువ్వు వెళ్ళు. అక్కడ లాభాను అతను అనేటువంటి ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళమంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. 5వ వచనం చివరి భాగంలో ఉంటున్నమాట, లాభాను వద్దకు వెళ్ళాను. యాకోబు ఎక్కడికి పోయాడట? తన మామ అయిన లాభాను తల్లిదండ్రుల యొక్క మాటని శిరస వహించి తను అక్కడికి వెళ్ళాడు. అన్నిలతో తన తల్లిదండ్రులకు వద్దు అన్నటువంటి వారితో వివాహము చేసుకోకుండా వెళ్ళినట్టు మనం చూస్తాం. అదే మరి ఏశావు ప్రత్యేకం తెలుసా? ఏశావు తెలుసుకొని మరెక్కువగా ముందుకెళ్ళి మళ్ళీ అలాగే చేసుకున్నట్టు మనం చూస్తాం. 7వ వచనం చదవండి 28వ అధ్యాయంలో. ఏశావు తెలుసుకొని ఏం తెలుసుకున్నాడట? యాకోబు తన మామ దగ్గరికి వెళ్ళాడని తెలుసుకొని, పట్టణ రాముడికి వెళ్ళాడని తెలుసుకొని 8వ వచనం, ఇది కాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాలు కారని ఏశావునకు తెలిసినప్పుడు, తన తండ్రికి ఇది మంచిది కాదని తెలిసి ఇతను తెలుసుకున్నప్పుడు, ఆ తెలిసి మరి ఆయన ఏం చేశాడట? ఇష్మాయిలు దగ్గరికి పోయాడట. ఆ తర్వాత నెబాయోతు ఇట్లా చాలా మంది దగ్గర పోయినట్టుగా మనకి ఆయన వంశం గురించి రాస్తున్నప్పుడు మనకు ఉంటుంది మాటలన్నీ. తెలిసి అంటే ఎంత వ్యతిరేకమైనటువంటి ఎవరండి? జ్యేష్ఠ కుమారుడు, సహజ సిద్ధంగా వచ్చినటువంటి జ్యేష్ఠత్వం ఆయనకి సింపుల్గా తృణీకరించాడు. ఇప్పుడు అవుతున్నటువంటి పని చేస్తూ ఈయన ఎదోమీయులకి ఎదోమీలు అంటారు, ఎదోము అంటారు, ఎదోమీయుల
వంశ స్థాపకుడుగా మిగిలిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు అనగా యాకోబు నుంచి వచ్చినటువంటి వారందరికీ ఆ వ్యతిరేకమైనటువంటి ఒక సమాజానికి అధిపతిగా నిలబడ్డాడు. ఓబద్య రాస్తాడు. ఓబద్య 1వ అధ్యాయం ఉంటుంది. అందులో ఆ ఎదోమీయులను నాశనం చేసేటువంటి విధానము, వారి హృదయ పరివర్తన మొత్తం రాసి ఉంటుంది అక్కడ. లేదా హృదయంలో ఉన్న గర్వము, వారి సంగతులన్నీ రాసి పెట్టాడు. సరే, ఇక్కడ మనము మరి యాకోబును ఎందుకు ప్రేమించాడంటే ఏం చెప్తారు మీరు? తల్లిదండ్రుల మాటకు విధేయత చూపినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఆయన దేని మీద దృష్టి పెట్టాడు? ఇప్పుడు ఇంకొక మాట మీరు గమనించాలి. ఏశావేమో జ్యేష్ఠత్వాన్ని ఆహారం కోసం ధృవీకరిస్తే మరి ఈయన జ్యేష్ఠత్వమే అడగాలని ఆలోచన ఎందుకు వచ్చి ఉంటుంది? ఆలోచన చేయండి. యాకోబుకు తెలుసా అండి? నన్ను నాకు జ్యేష్ఠత్వం ఇస్తారు, ప్రమాణం చేయమంటాడు అన్నం పెట్టడానికి ముందు. మరి ఎవరు చెప్పుంటారు? జ్యేష్ఠత్వం యొక్క హక్కు విలువని తెలుసుకున్న వ్యక్తిగా యాకోబు మనకు కనబడుతున్నాడు. నీకు ఒకవేళ ఆ హక్కు తెలిస్తే, దాని విలువేంటో నీకు తెలిస్తే, దాని కొరకు నువ్వు ఏదైనా చేస్తావు. అది పొందుకోవడానికి ఎంతకైనా ముందుకెళ్తావు. దాని విలువ నీకు తెలియకపోతే అది అలా పడేస్తావు. మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? జ్యేష్ఠత్వం యొక్క హక్కు విలువను నువ్వు తెలుసుకుంటే, నువ్వు ఎంత పాపం చేసినా, దేవునికి ఎంత విరోధంగా బ్రతికినా, ఎన్ని అబద్ధాలు ఆడినా, దేవుడు నిన్ను నీ వెనకాలే ఉండి ఆయన నిబంధనలో నేను చేసుకుంటానంటున్నాడు. ఇప్పుడు నిన్ను నన్ను ఏ నిబంధనలో పెట్టాడని చెప్తున్నాడు పౌలు? క్రీస్తు నిబంధనలో పెట్టేశాడు. ఇప్పుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను నన్ను రక్షించాడు. ఇప్పుడు ఆయన ఎలా చూస్తున్నా? ఇది మీకు ఫోటోగ్రాఫ్ లా కనిపిస్తుందా అండి? స్పెట్స్ కనిపిస్తున్నాయా? ఒక లేయర్ ఉంది కదా, క్రీస్తు అలాగే ఉంటాడు. మనం దేవుణ్ణి చూడాలంటే ఇగో ఇలాంటి అర్థంలోని చూడాలి. నీకు నాకు మధ్యలో ఎవరున్నారు? ఇప్పుడు ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తున్నాడు. నువ్వు దేవుని సూర్యుని నేరుగా చూడడము చూస్తే నాకు హెడేక్ వస్తుందని పెట్టుకుంటున్నాను నేను. మరి మధ్యలో నాకు ఈ చల్వ ఎవరు? ఈ లేయర్, ఒక లేయర్. మరి నీకు నాకు దేవుని చూసేటువంటి సదుపాయం ఎవరు కల్పిస్తున్నారు? ప్రభు యేసు క్రీస్తు. ఆయన ద్వారా నువ్వు చేయవచ్చు. ఇప్పుడు జ్యేష్ఠుడు ఎవరు? ఆయన ద్వారానే నువ్వు జ్యేష్ఠుడయ్యావు. సో ఇక్కడ యాకోబు జీవితంలో ఈ సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఆ యాకోబు విషయంలో మనం ఇంకొక మాట మనం చూస్తే, ఆయన 33వ అధ్యాయంలో వద్దాం. 33వ అధ్యాయంలో కొన్ని మాటలను చూపించి నేను ముగిస్తాను. 33వ అధ్యాయంలో ఇదంతా మీకు తెలుసు. అయితే ఒక సమయం వచ్చింది, దేవుడు ఏం చేశాడంటే, దేవుడు పక్షపాతి కాదండి. ఇప్పుడున్న సూర్యుడు, మనం పీస్తున్న గాలి, మన మీద కురుస్తున్న వర్షం లోకం మీద పడుతుంది, మన మీద పడుతుంది కదా అండి? ఈ సంగతి తెలుసు కదా. దేవుడు అందరికీ సమానంగా ఇస్తున్నాడు. అలాగే ఏశావు వర్ధిల్లాడు, యాకోబు వర్ధిల్లాడు. వర్ధిల్లిన తర్వాత ఒక సమయం వచ్చింది, ఇప్పుడు ఇద్దరు ఎదుర్కొనేటువంటి సమయం వచ్చింది, ఒకరినొకరు ఎదుర్కొనే సమయం వచ్చింది. ఏంటా సమయము? యాకోబు తన మామ దగ్గర తీసినటువంటి ఆ కాలం అయిపోయింది, 20 సంవత్సరాల కాలం అయిపోయింది. ఇక నేను తిరిగి నా దేశానికి వెళ్ళాలని అనుకున్నప్పుడు తన దాసులను పంపిస్తే వాళ్ళు తెచ్చిన సమాచారం 32వ అధ్యాయంలో ఏమంటుందంటే, మీ అన్న 400 మంది సైన్యంతో నేను ఎదుర్కోవడానికి వస్తుందంటే ఈయన ఒక్కసారి భయపడిపోయాడు. 7వ వచనంలో ఉంటుంది. భయపడ్డాడు, మిక్కిలి భయపడి తొందరపడి ఇక యాకోబు తన ప్లాన్లో తనున్నాడు. ఎలాగైనా మా అన్న నుంచి నేను కాపాడపడాలి అని తన ప్లాన్లో తనున్నాడు. పాపం ఈ ప్లాన్లన్నీ ఏశావుకు తెలియదు. ఈ ఏశావు తర్వాత వీళ్ళిద్దరు, యాకోబు ఇద్దరు ఎదుర్కొనే సమయం ఎక్కడుంది అంటే మనకి 3వ వచనంలో ఉంటుంది. 3వ వచనంలో చూడండి. తాను 33వ అధ్యాయం ఆదికాండము 3వ వచనం. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడాను. ఈ మాట నేను చూస్తున్నప్పుడు లూకా సువార్త
15వ అధ్యాయం 20వ వచనంలో ఒక తండ్రి తప్పిపోయిన కుమారుని విషయంలో పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నటువంటి సందర్భం జ్ఞాపకం వస్తున్నారు. లూకాసు వార్తలో దుర్వ్యాపారం చేత తన ఆస్తినంతా నష్టపరుచుకొని పందుల పొట్టు కూడా తింటానంటే తినలేనటువంటి సందర్భం వచ్చినప్పుడు నా తండ్రికి అంత గొప్పవాడు కదా, ఆయన దగ్గర నేను వస్తానని బుద్ధి వచ్చినప్పుడు ఆయన తిరిగి తండ్రి దగ్గరకు వస్తున్నప్పుడు ఆ తండ్రి అక్క చాచిన చేతులు ఎలాగ పెట్టుకొని పైకి రోజు అదే పని అంట. ఎప్పుడు వస్తాడో నా కొడుకు ఇదే పోయాడు, ఎప్పుడు వస్తాడో నేను పట్టుకున్నామని. ఇక్కడ ఈ ఏశావు యాకోబు ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు డిఫరెంట్ మూడ్లో ఉన్నారు, డిఫరెంట్ ఉద్దేశాలతో ఉన్నారు. యాకోబు ఏమో భయంతో ఉన్నాడు, యాకోబులో ఉన్న భయం ఏంటో తెలియదు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఒక మంచి అనుబంధం ఏంటంటే ఒక్కసారిగా తమ్ముని చూడగానే ఏశావు మొత్తం మర్చిపోయాడ పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగులించుకొని అతని మెడ మీద పడి ముడి పెట్టుకున్నారు. వారిద్దరు కలిసి కన్నీరు విడిచారు. సహోదరుల ప్రేమను ఒకసారి ఆలోచన చేయండి. ఎప్రిల్కి రాస్తూ పౌలు ఏమంటాడండి, మీరు సహోదర ప్రేమ కలిగి ఉండేది అంటాడు. సహోదరుని ప్రేమించమంటాడు. ప్రేమ లేని వాడు దేవుని చూడనంటాడు. మొత్తం నూతన నిబంధనలో ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటి? నిన్ను వలే నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించిన ప్రేమనే. మరి ప్రేమకు నిలువెత్తు ఒక స్వరూపం ఇస్తే ఆయన జీసస్ క్రీస్తు అని తీతుకు రాసిన పత్రిక మనం చదువుతాం. కృప ఒక ప్రత్యక్షత క్రీస్తని, ప్రేమకు ప్రత్యక్షత ఒక విగ్రహంలా ఉండే చేసి దాని జీవం పోస్తే క్రీస్తు అని, నడుస్తున్న ప్రేమ విగ్రహం అని. ఇప్పుడు ఏంటి ప్రేమ? మరి అంతా మర్చిపోయే ప్రేమ నీలో ఉందా? అంతా మర్చిపోయి హత్తుకొని ముద్దు పెట్టుకొని కన్నీళ్లు విడిచి కలిసిపోయేటువంటి ప్రేమ నీలో ఉందా? సహోదర ప్రేమ లోపలనే పెట్టుకొని నిన్ను నువ్వే హింసించేసుకుంటున్నావా? దేవుని ప్రేమ నీలో ఉంటే నీకు ప్రేమ ఏం చేస్తుందంట? సమస్త దోషములను తప్పిస్తుంది అని ఉంటుంది. ఒకవేళ నువ్వు దోషాలే ముందు పెట్టుకొని నిలబెడితే నీలో ప్రేమ లేదని అర్థం. ఆలోచన చేయండి. ఒక తండ్రి ఒక జ్యేష్ఠ కుమారుడు తన జ్యేష్ఠత్వాన్ని వదిలిన తీరు నేను జ్ఞాపకం చేశాను. ఆ తర్వాత తప్పు చేసిన దేవుని సన్నిధిలో పైకి ఎదుగుతున్నటువంటి ఒక వ్యక్తి యాకోబుని నేను చూపిస్తూ ఉన్నాను. ఏశావులో నాకు నచ్చిన మంచి లక్షణం ఏంటంటే ఇది. ఒక్కసారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏమంటాడు తెలుసా? ఏమంటున్నాడు చూడండి. 9వ వచనం, సహోదరుడా అని పిలుస్తూ నాకు కావాల్సినంత ఉన్నది నీవే ఉంచుకోని అంటాడు. అన్నాడు ఇది తీసుకుంటేనే నువ్వు నన్ను క్షమించావని నేను అనుకుంటున్నానని ఈయనంటే, అరే తమ్ముడు నా దగ్గర నాకు కావాల్సి ఉంటుంది, నీ దగ్గరనే ఉంచుకో. అసలు ఆ ఉంటున్న వాళ్ళంతా ఎవరు అనగానే ఇప్పుడు ఆ కుటుంబంలో ఉన్న వారి సంగతి నేను చూపిస్తున్నాను. అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి సాగిలపడ్డారని రాస్తుంది అక్కడ. కుటుంబంలో ఉన్న అందరంటే ఎవరండి? ఎవరు? పిల్లలు, దాసీలు, ఆ తర్వాత రాహేలు, యోసేపు, అందరూ వారి పెద్దనాన్న ఏశావు దగ్గరికి వెళ్ళి సాగిలపడ్డారంట. ఏంటి కుటుంబం యొక్క అనుబంధం? ఈనాడు పిల్లలు ఒకవైపు అయితే తల్లిదండ్రులు ఒకవైపు. ఒక దశలో పిల్లలు తండ్రులను శాసిస్తారు. నువ్వు మాట్లాడతారు, నీకు తెలియదా నాన్న ఏం చేశాడు, చిన్నాన్న ఏం చేశాడో, పెద్దనాన్న ఇది మార్చేస్తుంటారు. కొన్నిసార్లు నువ్వు బాబాయ్తో మాట్లాడు, ఆయనతో మాట్లాడకని చెప్పిస్తూ ఉంటారు. ఏమిటి? ఏ ప్రేమను వెతుకుతున్నాం? ఏ ప్రేమలో మనం వెతుకుతున్నాం? క్రీస్తు ప్రేమ నీలో ఉంటే సమస్తము నలిపై అయిపోవాలి, జీరో అయిపోవాలి. దేవుని ప్రేమ సమస్త దోషాన్ని తప్పిస్తుంది. నీలో దేశమే ఉంటే నువ్వెవరని చెప్పాలి? ఇప్పుడు ఎవరని చెప్పాలి? యాకోబు ఏమంటాడో తెలుసా? తుర్పిణీచుడవి అంటాడు. తుర్పిణీచుడు అంటే తెలుసా? అక్రమ సంతానము అంటాడు. ఆ మీనింగ్ అది. నువ్వు దేవుని కుమారుడు కావు, అక్రమ కుమారుడు అంటే ఎవరండి? సాతాన్ యొక్క కుమారుడు.
దేవుడు నిన్ను చూపిస్తే దేవుని మాట వినాల్సింది పోయి నువ్వు అపవాది సంబంధిగా అపవాదే నా జనకుడని అబద్ధానికి జనకుడైనటువంటి ఆయన మాటలు వింటూ నీ భ్రమలో బ్రతికేస్తూ ఉన్నావు. సో విశ్వాస యాత్ర అంత ఆషామాషి కాదండి. ఏదో ఊరికే వచ్చి ఒక గంట కూర్చొని మళ్ళీ వెళ్ళిపోయి మన బ్రతుకు మనం బ్రతికేస్తే మనం ఆయన రాగానే ఇలా ఎత్తుకొని పోతాడని అనుకునే భ్రమలో ఉండే కాదు. దేవుని వాక్యానుసారమైన బ్రతుకు బ్రతికితేనే నీకు నాకు జీవం ఉంటుంది. మోషే తెలుసు కదా మీకు, మోషే ఎంత గొప్ప కార్యాలు చేసినాడో తెలుసు కదా. ఆయన చివరిలోకి వచ్చిన తర్వాత అక్కడే ఆపివేయబడ్డాడు. కనాన్లో ప్రవేశం లేదని దేవుడే పట్టుబడి పంపించేశారు. చదవండి, ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది, చివరి అధ్యాయంలో 31వ అధ్యాయంలో. మోషేని దేవుడికి నువ్వు రావద్దంటే సరే ప్రభు అని యెహోవా మాట చొప్పున అతడు అక్కడ ఆ పర్వతం మీద మృతి పొందేదని రాస్తుంది. ద్వితీయోపదేశ కాండం చివరి అధ్యాయంలో ఉంటుందన్నమాట. కారణం ఏ పెద్ద నేరం చేశాడా అంటే ఏమీ లేదు. దేవుణ్ణి దేవుడిగా గుర్తించి ఆయనకు ఇవ్వవలసిన మర్యాద ఇవ్వలేదని. ఎవరి ముందు ఇవ్వలేదు మరి? ఆయన ప్రజల ముందు ఇవ్వలేదు అంతే. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి నేను ఇక్కడ నిలబడి ఎవరిని మాయపరచాలి, ఎవరి గురించి చెప్పాలి? ఎక్కువ జీవం గల దేవుని గురించి చెప్పాలి. నా గురించి నువ్వు తెలియాల్సిన పని లేదు. నేను నమ్మిన నా ముందున్న ఆయన గురించి తెలియాలి. కాబట్టి ఇక్కడ నీ గురించి తెలియాల్సిన పని లేదు లోకానికి. నీలో ఉన్న జీవం గల దేవుని గురించి తెలియాలంటే నేను చూసి అర్థమైపోవాలి. అప్పుడే నీకు సువార్త పత్రిక ఏం అవసరం లేదు, నువ్వే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు నేను ఒక మాట మీకు సలహాగా చెప్తాను, ఏమనుకోనంటే ఇంట్లో ఎవరు మాట ఎవరైతే అందరు వింటారో వాళ్ళ నెంబర్ చూసుకోండి, వాట్సాప్ పెట్టుకోండి. మీరు వాళ్ళకి ఫోన్ చేయండి. సమయానికి మందిరానికి పిల్లలందరినీ తీసుకొని రావడానికి. ఒకరి మాట వినరా అండి? మా ఇంట్లో మా మేడం మాట మేము అందరం ఇంకా భయపడుతున్నాం మాట్లాడితే. టైం అయిపోయిందంటే అందరం దగ్గరగా వెళ్ళిపోతూనే ఉంటాం. అట్లా ఒక ప్లాన్ చేసుకోండి. పిల్లలు ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళాలి, సరే రెడీ అంటే రెడీ అమ్మా. మరి ఎవరి మాట ఎవరికి లేకపోతే ఎక్కడికి వెళ్తాం మనము? ఎన్ని సంవత్సరాలు ఈ ప్రయాస చేసినా ఇక్కడే ఉండిపోతాం. దేవుని సన్నిధిని అనుభవించుట, దేవుని చేతిలో బయటపడడం లేదా ఆయన చేతిలో కూడా భయంకరం అని రాస్తుంటారు. మహాభయంకరం. దేవుడి మనకు విరోధి అయితే ఇక మనకి ప్రదర్శించాలండి కదా. ఇన్ని మాటలు ఉన్నాయి భయపడడానికి, మనం భయంలో బ్రతకడానికి. సో ఇక్కడ యాకోబు ఎన్ని తప్పులు చేసిన దేవుని సన్నిధిని, దేవుని ఆశీర్వాదాల మీద దృష్టి పెట్టాడు. ఆయన జ్యేష్ఠత్వం యొక్క హక్కును ఆయన తెలుసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి నువ్వు అది ఇస్తేనే నేను ఇది ఇస్తాను పట్టుబట్టాను. పొందుకున్నాడు కదా. మరి ఆ తర్వాత ఆయన ముందుకు వెళ్తూ ఉంటే ప్రార్థన కూడా చేశాడు, తెలుసు కదా. ఆయన తలగడకు ఒక రాయి పెట్టుకొని ఆయన ప్రార్థన చేసినట్టు మనం చూస్తాం. అక్కడ దేవదూతలు ఎక్కుచున్నటువంటి నిచ్చెన అనుభవాన్ని చూసినట్టు మనం చూస్తాం. ఆయనే పట్టణ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత శక్యంలో దగ్గరికి వెళ్ళాక బలిపీఠం కూడా కట్టాడని చూస్తాం. సో బలిపీఠం కట్టడం, దేవుడితో మాట్లాడడం, బాధ రాగానే ఎవరిని ఆశ్రయించాలి? దేవుడిని ఆశ్రయించాడు యాకోబు. అందుకే ఆయన ఇక్కడ ఈ అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, తర్వాత ఎవరు దేవుడవు? మరి ఎందుకు పడుతున్నాం మనం? యాకోబు ఆయన దాంతో కలిపాడు. మరి యాకోబు నుంచి కదా, ఆయన వంశాల నుంచి వచ్చినాడు కదా దేవుడు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ద్వారానే నీవు అందులో ఆ లైన్లో మనం ఉన్నాం, ఆ క్రమంలో చేర్చబడ్డాం. కాబట్టి ఇక్కడ యాకోబు ఎంత చేసినా ఆయన దృష్టి ఎక్కడ ఉంది? దేవుని మీదనే ఉంది. దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి వ్యక్తి. కాకపోతే నువ్వు అడగాలంటే ఎలా అడగాలి? నిజంగానే నేను తప్పు చేశానని తప్పిపోయిన కుమారుడు వచ్చి ప్రాధాయపడ్డట్టు నువ్వు అడగాలి. సారీ ఉడికి చెప్పిస్తే నడవదండి, కన్నీళ్ళు వినాలి. పాపం యొక్క పర్యవసానం ఏంటో నీకు తెలియాలి. ఈ పాపం చేసేవాడిని వెంటనే దేవుడు తీసుకెళ్ళి జైల్లో వేస్తే అసలు ఏ పాపం చేయకపోలేదు. వదిలేస్తుంది కాబట్టి, ఇంకా ఆయన రాడు కాబట్టి ఎన్నైనా నడిపించాలనుకుంటున్నారు. మనం అలాగే ఉన్నాం. మన నుంచి లోకం ఇంకా ఎక్కువగా ఉంది.
దేశాలు భాషలు ఇవి మారిస్తే మనం వేషధారుల కిందికి లేకొస్తాం. దేవుడు ఏమన్నాడు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలన. వాళ్ళ వేషాలంటే ఏంటి? బాహ్య సౌందర్యము సంబంధించిన వేషాలే. మరి మాటలు ఏంటి? మాటల్లో ఉంటే సాత్వికమైన మాటలే, కానీ హృదయం ఎలా ఉందంట? సున్నపు కొట్టిన సమాధులు. లోపలంతా సమాధి, పైన మాత్రం తెల్లగా. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే హృదయాంతరంగాన్ని చూస్తానంటున్నాడు. సో అది నువ్వు పట్టణం కాదు, నీ ఆస్తిని కాదు, నీకే చదువుని కాదు, ఇంకేది కాదు. దేవుని వాక్యం చెప్తుందని నేను చెప్తున్నాను. సో ఇప్పుడు యాకోబును దేవుడు ఎందుకు ప్రేమించాడంటే ఏం చెప్పాలి మరి? పరలోక సంబంధమైన విషయాల మీద ఆయన దృష్టి పెట్టాడు. దాని విలువ తెలుసుకున్నాడు. విలువ తెలుసుకుని ఆయనను ఆ తర్వాత ఇంకొక దగ్గర ఏం చేశాడు? ఎక్కువ దగ్గర ఏం చేశాడండి? ఆయనను పట్టుకొని నువ్వు నన్ను ఆశీర్వదిస్తా తప్ప నేను వదలనని ఆయన దగ్గర ప్రార్థన చేసినట్టు మనం చూస్తాం. ఆయన పేరును మార్చుకున్నట్టు మనం చూస్తాం. ఏమని మార్చాడు ఆయన పేరు? ఇశ్రాయేలు అని అంటారు. నీ పేరు ఇంకా యాకోబు అనబడదు, నీ పేరేంటి ఇప్పటి నుంచి? ఇశ్రాయేలే. సో పేరును మార్చుకున్నారు. ఎవరు మార్చాలి పేరు? మనమే మార్చుకుంటారు కదా. ఎవరు మార్చాలని? దేవుడు మార్చాలి. దేవుడు మార్చే రకంగా నువ్వు బ్రతకాలి. దేవుడి దృష్టిలో నువ్వు పడాలి. ఎవరి దృష్టిలో పడాల్సిన పని లేదు. నువ్వు నేను దేవుడి దృష్టిలో పడితే దేవుడు ఎక్కడి వాడినైనా పైకి తీసుకురాగలడు. సో ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో మలాకి ద్వారా చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని ప్రేమించాను. ఎందుకు ప్రేమించాను, ఎలా ప్రేమించాలని అడిగితే వీళ్ళిద్దరూ చూపించారు అంటున్నాడు. నేను యాకోబును ప్రేమించింది. వాళ్ళిద్దరు అన్నదమ్ములే కదా, మీకు తెలుసు కదా, అంతా తెలిసిందంటే కదా. అందులో ఒకరిని ప్రేమించాను, ఒకరిని నేను ద్వేషించాను. ద్వేషించడానికి గల కారణం ఏంటంటే పాపం ఏషావు బాగానే ఉన్నాడు, కానీ ఆయనకు వచ్చిన సంతతి ఈ ఇశ్రాయేలు ప్రజల్ని 3 తిప్పలు పెట్టేసింది. మీరు ఆ ఉపధ్యాయ చదివితే మీకు అర్థమవుతుంది. అందులో మేము ఇలా వెళ్తామంటే కూడా రానివ్వలేదు. వారి అరణ్య యాత్రలో వాళ్ళు వెళ్తూ ఉంటే పట్టుకొచ్చి మరీ శత్రువులకు అప్పగించేశారు. ఎంత భయంకరమైన పరిస్థితి. ఎవరు వీళ్ళంతా? మరి సొంత సహోదరుని సంతతి అయిన ఏషావు యొక్క బుద్ధి ఏంటంటే, ఏదో మిగిలిన బుద్ధి ఏంటంటే పట్టి శత్రువుకి అప్పగించినటువంటి బుద్ధి. సో ఇక్కడ మరి నీవు యాకోబు సంతతిలో ఒకవేళ ఉంటే, దేవుడు నిన్ను ప్రేమించే స్థితిలోకి నువ్వు ఉంటే నీ లక్షణాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎంతమంది జ్ఞాపకం చేశానని ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసేసాను. ఆ కుటుంబంలో ఒక తండ్రి ఉన్నాడు, ఒక జ్యేష్ఠ కుమారుని యొక్క అనుభవం ఉంది, ఆ తర్వాత ఒక చిన్న కుమారుడి అనుభవం ఉంది, ఆయన యొక్క పరలోక సంబంధమైన ఆలోచన విధానం ఉంది. ఆ ఏషావు యొక్క అనుభవం కూడా నేను చూపించాను, అన్నదమ్ముల యొక్క అనుబంధం కూడా చూపించాను. చివరికి దేవుని దృష్టిలో నువ్వు ఎలాగ ఉన్నావు అని ఆలోచన చేస్తున్నప్పుడు, దేవా నన్ను నీ సారూప్యంలో ఒక జ్యేష్ఠుడిగా నీ సంకల్పంలో నన్ను ఉంచుకుంటే, నా ద్వారా నీ యొక్క నామం మహిమ రావాలని కోరుకుంటే నేను ఎలాగ బ్రతకాలి ప్రభు అని నువ్వు అడగాలిస్తున్నాను. నేను ఎలాగ బ్రతకాలి? సో దినాలు గడుస్తూ ఉంటాయి, ఆదివారాలు వస్తూ పోతూ ఉంటాయి, ఎన్నో కోరికలు జరుగుతాయి. నువ్వేమి ఇచ్చినా ఏది చేసినా ఈ హృదయం సరిగ్గా ఆయనకి ఇవ్వకపోతే అదంతా ఇలా తీసివేయబడుతుంది. కాబట్టి ఆ రీతిగా మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. సో ఇక్కడ ఏషావు ఏమంటే తెలుసా? మనము వెళ్దాము అని అంటారు. మనము కలిసి వెళ్తాం, మనమందరం కలిసి దేవుని సన్నిధిలో వెళ్తాం. దేవుడు తన మాటల చేత మనల్ని బలపరచుకుందాం. ఆమేన్. అందుకుంటుంది చిన్న ప్రార్థన చేసుకుందాం. నా ప్రార్థన కంటే ఎక్కువ నీ ప్రార్థనే దేవుని వినాలని ఆలోచన చేస్తున్నాడు. ఈ సమయంలో ఒక నిమిషం పరిశీలన చేసుకుందాం. మన కుటుంబంలో కట్టుకునేటువంటి విషయంలో వ్యక్తిగతంగా దేవుడు మనకు ఇచ్చిన జ్యేష్ఠత్వం యొక్క హక్కుని ఎలాగా
ఆలోచన చేస్తూ ఉన్నాం. దాని గురించి నేను పడేటువంటి పాట ఏంటి? ప్రేమ పంచే విషయంలో, పిల్లల్ని పెంచే విషయంలో, మందిరాన్ని ప్రేమించే విషయంలో, సేవకుల మాటలను వినేటువంటి విషయంలో, విన్న వాక్యాన్ని దాని లోతుని గ్రహించి అందులో సత్యాన్ని నీ యొక్క జీవితానికి అన్వయించుకునే విషయంలో నీ స్థాయి ఎక్కడ ఉందో ఒకసారి ఆలోచన చేసుకొని, ఒకవేళ తప్పుగా ఏమైనా ఉంటే, నీ గ్రహింపులో ఏమైనా తేడాలు ఉంటే ఒకసారి దేవుని దగ్గర అడగాలి. ఒక చిన్న ప్రార్థన దేవుని దగ్గర చేయాలి. దేవా, మరి ఈరోజు నాతో స్పష్టంగా మాట్లాడావు, నువ్వేంటో, నువ్వు నాకు ఇచ్చింది ఏంటో, నేను నీకు ఇవ్వాల్సింది విధానం ఏంటో, ఇవన్నీ నాతో మాట్లాడుతూ వచ్చావని, నా శరీరాన్ని ప్రేమిస్తే అది ఇక్కడే ఉంటుందని, నిన్ను ప్రేమిస్తే నేను నీతో ఉంటానని గొప్ప సత్యాలను నాకు బోధించారు అని ఒక చిన్న మాట దేవుని దగ్గర మీరే ప్రార్థన పూర్వకంగా అడగండి. అలాగ దేవుడు మిమ్మల్ని నడిపిస్తే నిజంగా ఈ దినం నుంచి నువ్వు పరలోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకై పాటుపడతావు. నీ కుటుంబాన్ని, నిన్ను, సంఘాన్ని సిద్ధపరుస్తావు. పరిశుద్ధుడైన తండ్రి, జీవన దేవాన్ని పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. నీ మాటలు, నీ ఆలోచన విధానము అవుతుంది మా ఎడల ఎంతో గంభీరమో మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అవుతుంది నీ ప్రేమను పంచినటువంటి వాడిని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. వాక్యం మీద ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వీళ్ళ హృదయాలతో మీరు మాట్లాడినందుకు కొందరు తెలుసుకుంటున్నా, నాతో కూడా మీరు మాట్లాడినందుకు కొందరు తెలుసుకుంటున్నా. అవుతుంది మా యొక్క వ్యక్తిగత జీవితాలను మీరు మాకు అర్థంలో మా బ్రతుకులు చూపించినట్టుగా చూపించారు. అతిక్రమములను దాచిపెట్టేటువంటి వాడు వర్తిల్లేదని, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వాడు కనికరం పొందునని నీ మాటను జ్ఞాపకం చేసుకుంటూ, మేము ఎన్నోసార్లు మా కుటుంబాల్లో ఉన్న సమస్యల గురించి మా గురించి మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ నీ వరకు చేరట్లేదని నిరాశ చెందుతున్నాం. కారణం ఏంటంటే పాపములు, అవి పాపములని తెలియక, అవి నీకు మాకు అడ్డంగా ఉన్నాయని తెలియక వాటిని విడిచిపెట్టుకుని వదిలేస్తే తండ్రి మీరు మమ్మల్ని క్షమిస్తారనేటువంటి నిశ్చయత మాకు లేక మీ సన్నిధిలో నుంచి ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. ఈ సమయంలో తండ్రి ఇటు గ్రహింపులో ఉన్నటువంటి పిల్లలందరూ మీరు జ్ఞాపకం చేసుకొని వారి హృదయ ఆవేదనను, హృదయ వాంఛలను మీరు తీర్చవలసిందిగా ప్రార్థిస్తూ, ఇంతవరకు మీరు నాతో మాట్లాడిన ప్రతి మాటను మీరు స్థిరపరచమని మా ప్రభువు యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.